అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి స్వరం ద్వారా తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషకు స్థానం లేదు, ప్రభుత్వాలు మారినా తెలుగు రాత మారలేదు, తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియంకే స్థానం లేనటువంటి దుర్భరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఆంగ్ల భాషపై మోజుతో తెలుగు భాష వివక్షత గురవుతూ ఉంది. తెలుగు భాషను ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా తొలగించడంతో భాష కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. భాష కనుమరుగైతే మన చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సాంప్రదాయాలు మరుగున పడి తెలుగు జాతి అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీ అందరికీ తెలుసు, మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఆచరణలో మాత్రం ప్రభుత్వాలు ఏమాత్రము కూడా మాతృభాష పట్ల కనీస గౌరవాన్ని, మమకారాన్ని చూపించడం లేదు అనేది వాస్తవం. నిజానికి మాతృభాష అంటే శిశువు తాను పుట్టినప్పటి నుండి తన తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారి నుండి ఏ భాషను వింటూ ఏ ఇబ్బంది లేకుండా తన్మయత్వంగా నేర్చుకుంటూ ఉంటాడో ఆ భాషను మనం మాతృభాషగా పరిగణించవచ్చు. ఏ విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడానికైనా, పరాయి భాష నేర్చుకోవడానికైనా మాతృభాష మాధ్యమమే సరి అయినది అనేది ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు చెబుతున్నారు. మాతృభాషలో విద్యాబోధన చేస్తే పిల్లలలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. విషయాన్ని వ్యక్తం చేయడం, బోధించటం, అభ్యసించటం మాతృభాషలో సులభం. మాతృభాషలో అధ్యయనం చేస్తే బైహార్ట్ అంటాం, అంటే కంఠస్థం చేయకుండా భావాలను గుర్తుపెట్టుకుని రాయవచ్చు. మాతృభాషలో విద్యార్థి స్వయంగా చదివి విజ్ఞానాన్ని పెంచుకుంటాడు. మాతృభాష మాధ్యమం వల్ల మాత్రమే దేశీయ భాషలు అభివృద్ధి చెందుతాయి. ఈ విషయంలో అందరూ అంగీకరిస్తారు, కానీ ఆచరణలో మాత్రం లేదు. ప్రాథమిక స్థాయిలో మాతృభాష మాధ్యమం అనివార్యము అనేది భారత రాజ్యాంగంలో అధికరణం 350A కానీ, యునెస్కో, కొటారి కమిషను, అభివృద్ధి చెందిన దేశాల చరిత్ర, వర్తమానం కూడా చెబుతున్నాయి. అదేవిధంగా 2010లో భారత ప్రభుత్వం తెచ్చినటువంటి విద్యా హక్కు చట్టంలో కూడా 29(2) సెక్షన్లో కూడా ప్రాథమిక స్థాయిలోనే వీలైనంత వరకు మాతృభాష మాధ్యమాన్ని అమలు చేయాలని చెప్పారు. నూతన విద్యా విధానం 2020 కూడా 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన చేయమని చెప్పింది. అంతర్జాతీయ సంస్థలు, యునెస్కో, ప్రపంచ బ్యాంకు, వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, జనరల్ అసెంబ్లీ ఇవన్నీ కూడా మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకత చెప్పాయి. జపాన్, ఐర్లాండ్, పోలాండ్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో మాతృభాషలోనే విద్యాబోధన చేస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి అనేది వర్తమానం మనకు నిరూపిస్తున్నటువంటి సత్యం. భారత రాజ్యాంగంలోని 345వ అధికరణం రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలనే అధికార భాషగా ఏర్పాటు చేసుకోవడానికి అధికారం ఇచ్చింది. దీంతో తెలుగును అధికార భాషగా ప్రకటించాలి అని వావిలాల గోపాలకృష్ణయ్య గారు అనధికారిక బిల్లును 9 సార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెడితే చివరికి 1964లో తెలుగును అధికార భాషగా ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. పివి నరసింహారావు గారి యొక్క కమిటీ సిఫార్సుల మేరకు 1974లో, అంటే 10 సంవత్సరాల తర్వాత తెలుగు అధికార భాషా సంఘం ఏర్పడింది. అధికార భాషా సంఘానికి మొట్టమొదటి అధ్యక్షులుగా వావిలాల గోపాలకృష్ణయ్య గారు నియమితులయ్యారు. అది శుభపరిణామం. 2008లో కన్నడతో పాటు తెలుగు భాషను కూడా ప్రాచీన భాషగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దేశంలో హిందీ, బెంగాలీ భాషల తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. అటువంటి తెలుగు భాషకి మనం ఇచ్చే గౌరవం ఏమిటి? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గౌరవం ఏమిటి? రాజకీయ నాయకులు ఇస్తున్నటువంటి గౌరవం ఏమిటి అనేది ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా మన పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళం, మలయాళం, కన్నడ భాషల అభివృద్ధికి ఆ రాష్ట్రాలు అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు అందరూ కూడా రిజర్వేషన్లు ఇస్తూ, ప్రత్యేక రాయితీలు ఇస్తూ వాళ్ళ యొక్క
వాళ్ళ భాషపై ఉన్నటువంటి మమకారాన్ని తెలియజేస్తున్నారు. బోధనా భాషగా, పాలనా భాషగా వారి యొక్క మాతృభాషల్ని అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రజలలో ఆత్మగౌరవాన్ని పెంచారు. కానీ మన యొక్క ఆత్మగౌరవం ఎక్కడ ఉంది? ఎవరైతే తెలుగు మీడియంలో 10వ తరగతి వరకు చదువుకుంటున్నారో అటువంటి వాళ్ళకి 33.3% పెంచుతూ 94లో ఉత్తర్వులు ఇచ్చాము. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టులు కొట్టివేయటం వల్ల అవి అమల్లోకి రాలేదు. 94 నుంచి 2004 వరకు 20% రిజర్వేషన్ అమల్లో ఉన్నాయి. తర్వాత 2011లో మళ్ళీ జీఓఎంఎస్ నెంబర్ 58 ప్రకారంగా తెలుగు మీడియం విద్యార్థులకి మళ్ళీ రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే హైకోర్టులో పెండింగ్లో ఉండటం వల్ల ఇది నిర్ణయం రాకపోవటం వల్ల అదే విధంగా ఆగిపోయింది. దాని పట్ల ఏ ఒక్క ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో దానిపైన ఉత్తర్వులు రావడానికి ప్రయత్నం చేయలేదు. ఇక ఇప్పుడు మనం గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మాధ్యమం ఉందా? ఎవరు ఏ పార్టీ ఏ మాట చెప్పినప్పటికీ కూడా తెలుగు మాధ్యమం రద్దులో తెలుగుదేశం, వైసీపీ 2 ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి అనేది మన కళ్ళ కనపడుతూ ఉంది. 2015-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన జరగాలి అని జీఓఎంఎస్ నంబర్ 262 అక్టోబర్ 25, 2016న ఇవ్వడం జరిగింది. తర్వాత అనేక సవరణలు చేస్తూ చివరకు ఒత్తిడి మేరకు 2017 డిసెంబర్ 5వ తేదీన జీఓఎంఎస్ నెంబర్ 421 ద్వారా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం సెక్షన్లను కూడా నడుపుకోవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇవి ఎక్కడా కూడా ఆచరణకు నోచుకోలేదు. ఇంగ్లీష్ మీడియంలోనే సెక్షన్లు కొనసాగినాయి. దీనికి 1 లేక 2 మినహాయింపులు ఉండవచ్చు. కానీ అన్ని పురపాలక సంఘాల్లోనూ ఇంగ్లీష్ మీడియమే కొనసాగింది. మొత్తం మీద పట్టణాల్లో తెలుగు మీడియం లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇంకొక 2 అడుగులు ముందుకు వేసి తెలుగు భాషకి ఏ విధంగా సమాధి కట్టింది అనేది రేపు వచ్చేటువంటి ఎపిసోడ్లో చెప్తాను.